ఆగస్టు నెల 31వ తేదీ పునీత రేమండ్ నొనాటస్ గారి పండుగ. మతసాక్షి, కార్డినల్, ప్రసవ వేద మహిళల పాలక పునీతులు. క్రీస్తు విశ్వాసములో క్రమశిక్షణలో పెరిగిన రేమండ్ గారు గురువులుగా పేదలకు సేవలందిస్తూ ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడేవారు. ఆ రోజుల్లో ధనవంతులు నల్లజాతి ప్రజలను బానిసలుగా కొనిపోయి గుడ్డు చాకిరి చేయించుకోవడం చూసి పునీత రేమండ్ గారు భిక్షాటన ద్వారా దానధర్మమును స్వీకరించి ఎందరో క్రైస్తవ బానిసలకు విముక్తిని ప్రసాదించారు. వీరి సేవా జీవితానికి యుక్త వయసులోనే మఠశ్రేష్ఠులుగా నియమితులై మరింత రెట్టింపు ఉత్సాహముతో బానిసలకు స్వేచ్ఛ కల్పించడానికై జైలులో బంధింపబడి అక్కడ కూడా సువార్తను బోధించడంతో వీరి నోటికి తాళం బిగించబడింది. తదనంతరం వీరు యుద్ధములో పాల్గొనే క్రైస్తవులను క్రీస్తు సైన్యంగా తీర్చిదిద్దుతూ కార్డినల్గా సేవలందిస్తున్న తరుణంలో స్వర్గస్థులయ్యారు. పునీత రేమండ్ గారా